నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకరణ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు అద్భుతంగా చక్కగా గైడ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఈ రోజు క్లాసు సిక్స్త్ సెన్స్, దాని గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే అసలు సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి? దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు మనము? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో చర్చించుకుందాం మాస్టర్స్. అయితే ఈ సిక్స్త్ సెన్స్కి ధ్యానానికి ఎటువంటి సంబంధము లేదు. ఆ ధ్యానం చేయని వాళ్ళకి కూడా ఇది ఆ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ధ్యానం చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి, భగవంతుని నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, అందరిలో కూడా ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ అసలు ఈ సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి అంటే, మనకి చూడండి, మనం ఏదైనా పని చేసినప్పుడు అలా ఉన్నప్పుడు మన పక్కన ఇలా చూస్తున్నప్పుడు ఏదైనా వస్తువు పడిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. అదే ఒక 1-2 సెకండ్స్ లో మనకు తెలుస్తుంది అనమాట, ఆ వస్తువు పడిపోద్ది అన్నట్టుగా. ఆ ముందు తెలియడాన్ని సిక్స్త్ సెన్స్ అంటాము. ఇంకొక విధంగా చెప్పాలంటే, మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ, మన లోపల నుంచి తెలుస్తది ఈ పని అవ్వదు. లేకపోతే ఈరోజు ఈ పని కంప్లీట్ అయిపోద్ది అనేసి మనకు లోపల నుంచి తెలుస్తదనమాట. లేదు, మనం దాన్ని వినకుండా మనము అవ్వదు అని మనకు అనిపించినా సరే, ఆ రోజు మనం బయటికెళ్ళడమో, లేపోతే దేని మీదో అమౌంట్ పెట్టడమో, ఇవన్నీ చేస్తూ ఉంటాము. చేసి అది ఫెయిల్ అయిన తర్వాత మనం అనుకుంటామనమాట. అప్పుడు నాకు అలాగనిపించింది, కానీ అలా చేసుంటే బావున్ను అనేసి అనుకుంటాము. అలా ముందుగానే తెలియడాన్నే సిక్స్త్ సెన్స్ అంటాము. అయితే దీన్ని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి? ఫస్ట్ దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే, ఫస్ట్ మొదటి మెట్టు ఏంటంటే, మన పంచేంద్రియాలని యాక్టివ్ చేసుకోవాలి. అదేంటండి, మన పంచేంద్రియాలన్నీ యాక్టివ్‌గా ఉన్నాయి కదా! కళ్ళతో చూస్తున్నాము, వాసన చూస్తున్నాము, ఆ టేస్ట్ తెలుస్తుంది, వింటున్నాము, ఆ స్పర్శ తెలుస్తుంది అనేసి అనుకోవచ్చు. కానీ ఈ యాక్టివ్ కాదు మాస్టర్స్. ఇవి కొంచెం కొంచెం అంటే 100%లో మనం ఒక 0% లేపోతే 0.5, 0.6 ఈ పర్సెంటేజ్‌లో మాత్రమే మన పంచేంద్రియాలని ఉపయోగించుకుంటున్నాము, ఆ యొక్క శక్తిని. అయితే దీన్ని మరి ఎలా ఉపయోగించుకోవాలి? దీని గురించి వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పంచేంద్రియాలంటే మనందరికీ తెలుసు. కళ్ళుతో చూస్తాము, ముక్కుతో స్మెల్ చేస్తాము, చెవులతో వింటాము, నాలుకతో రుచి చూస్తాము, శరీరంతో స్పర్శ తెలుస్తుందనమాట. ఇలా మనము పంచేంద్రియాలని యాక్టివ్‌గా ఉంటాయి. అంటే నార్మల్‌గా అందరికీ ఉంటాయి. అయితే ఆహ్, ఇది ఇవి అందరిలో 100% ఉండవు. చూడండి, మనము చూస్తుంటే మన చుట్టుపక్కల కళ్ళు లేని వాళ్ళు, పిల్లలు గట్టా ఉంటారు కదా! కళ్ళు లేని వాళ్ళు ఉంటారనమాట. అయితే వాళ్ళకి కళ్ళు కనిపించకపోవచ్చు. కానీ ఆ యొక్క శక్తి వేరే దాంట్లో పెట్టడం జరుగుతది. అంటే కళ్ళుకు ఉండే పవరు వేరే దాంట్లో పెట్టడము. అంటే స్పర్శకి ఇంకొక జ్ఞానేంద్రియ ఆహ్, ఇంకొక దానికి ఇవ్వడం జరుగుతదనమాట. అంటే ఇప్పుడు చూడండి, కళ్ళుతో చూడలేరు. కానీ వాళ్ళిలా తడుముకుంటూ అన్నీ చెప్పేయగలుగుతారనమాట. అంటే ఎక్కడ మైనస్ అయింది అక్కడ ప్లస్ చేయడం జరుగుతుంది. అదే ప్రకృతి నియమము. ప్రకృతి ఎంత అద్భుతమైందంటే, ఒక దాంట్లో మనకి అక్కడ ఛాన్స్ గాని, అక్కడ ఏదైనా మైనస్ లేకపోతే అక్కడ పవర్, వినే పవరు, లేకపోతే స్మెల్ చూసే పవరు ఇవి లేకపోయినా సరే వేరే దాంట్లోననమాట ఇవ్వగలుగుతుంది. ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తదనమాట. అది అద్భుతమైన ప్రకృతి నియమము. మనము చాలా వరకు చూస్తూ ఉంటాము. కళ్ళు లేని పిల్లలు బోరుబావిలో ఎవరు పడిపోరు. ఇప్పుడు మన న్యూస్ ప్రకారము ఏంటంటే, కళ్ళు లేని పిల్లలు, కళ్ళుండి చిన్న పిల్లలు బోరుబావుల నుండి పడిపోవడం ఒకట మనము న్యూస్‌లో వింటుంటాము. కానీ కళ్ళు లేని వారు ఒకళ్ళు కూడా పడిపోవడము మనం వినుండము. ఎందుకు? ఎందుకు అంటే, వాళ్ళకి కంటికి ఉండే శక్తి కంటే వాళ్ళు తడుముకుంటూ ఆ స్పర్శ, ఆ యొక్క శక్తి వాళ్ళకి యాక్టివేషన్‌లో ఎక్కువుంటుంది. కనుక వాళ్ళు బోరుబావుల్లో కూడా బోరుబావులే కాదు, అందులో కూడా పడిపోవడానికి అవకాశం లేదు.
అలా అంత జాగ్రత్తగా వాళ్ళు అంత యాక్టివ్‌గా అంటే వేరే దాంట్లో ఆ పవర్ అంత యాక్టివ్‌గా వాళ్ళకుంటది. అయితే మాస్టర్స్ ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మనకి ఒక దాంట్లో మైనస్ సైన్ పవరు వేరే దాంట్లో ప్లస్ అవుతది. అలా మనకి ఈ శక్తి అన్నమాట అందరిలో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఇద్దరు స్త్రీలున్నారు. ఆహ్, ఇద్దరు స్త్రీలు ఇక్కడ పేరు మనకు అవసరం లేదు. ఆ యొక్క జీవితం యొక్క అనుభవమే మనకు కావాలి కాబట్టి ఇద్దరు స్త్రీలున్నారు. ఏ అనే ఒక ఆమె, బి అనే ఒక ఆమె ఉన్నారనుకుందాం. అయితే ఏ అనే ఆమెకు చక్కగా తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఏం కావాలంటే అది ఇస్తాడు. ఏ తనకేది అవసరమో అది తెచ్చిపెడతాడు. చాలా బాగా చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్ళే స్వేచ్ఛ ఉండదు. ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవడము, లేపోతే తన నిర్ణయాలేవి ఇంట్లో చెల్లకపోవడము ఇలా ఉంటదనమాట. మిగతా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉంటాడు తను. అయితే బి అనే ఆమె ఉన్నది. బి అనే ఆమె ఎలా ఉంటదంటే ఆమె జీవితంలోన తను ఆహ్, తను తన భర్త నన్ను ప్రేమించట్లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. ఇంట్లో అన్ని వస్తువులు ఎలా అయితే ఉన్నాయో అలా నన్ను చూసుకుంటాడు. ఆహ్, నేను ఎక్కడికెళ్ళినా సరే, ఎళ్ళు ఎక్కడికైనా నువ్వెళ్ళు. ఇంట్లో తాళం వేసి తాళం పైన పెట్టేసి ఎళ్ళిపో" అనేసి అంటాడు. నన్ను పట్టించుకోడు అనేసి ఆమె యొక్క ప్రాబ్లము. వీళ్ళిద్దరు కూడా సార్ దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ అనే ఆమెకి స్వేచ్ఛ లేదు. కానీ అన్ని విషయాల్లో బావున్నాయి. భర్త ప్రేముంది. ఫుడ్ విషయం కావచ్చు, లేపోతే మిగతా బాధ్యతల విషయం కావచ్చు, అన్ని విషయంలో పర్ఫెక్ట్‌గా ఉంది. కాకపోతే తనకు స్వేచ్ఛ లేదు. బి ఆమె విషయంలో తనకు స్వేచ్ఛ ఉంది విపరీతంగా. తను ఎక్కడికెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎలా ఉండాలన్నా స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఏంటంటే, నాకు భర్త ప్రేమ లేదు, నన్ను పట్టించుకోరు అనేసి తన ప్రాబ్లము. అయితే ఈళ్ళిద్దరు కూడా కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు సారనమాట వాళ్ళిద్దరికీ కౌన్సెలింగ్ చేస్తూ ఒకటనుకున్నారనమాట. ఏంటి తన దగ్గర ప్రేముంది. కానీ ఆ ప్రేమను పట్టించుకోకుండా స్వేచ్ఛ కావాలని తను కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛ అనేదే నాకు లోటు అనేసి తననుకుంటుంది. ఈమేటంటే స్వేచ్ఛుంది. నాకు భర్త ప్రేమ లేదు. అదే తన జీవితంలో ఉన్న లోటుని చూస్తుందనమాట. అయితే సార్ ఒకసారి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని తనేమనుకున్నారంటే ఈ యొక్క సోల్‌ని ఈ బాడీలోన ఈమె బి అనే ఆమె యొక్క సోల్‌ని ఏ బాడీలోనేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా అనేసి అనుకున్నారు. కానీ అలా జరగదు కదా మన జీవితంలోన. తనకొచ్చిన మెసేజ్ ఏంటంటే, అదే కదా జన్మ అని తనకు మెసేజ్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే అంతా బాగుంటే మరిక్కడ ఎందుకండి ఇక్కడ ఉండడము? ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. ఉండడానికి ఇల్లు ఉంది. చక్కగా బంగ్లాలున్నాయి. డబ్బుంది. ఆరోగ్యపరంగా బావుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాము. అన్నీ ఉండేటప్పుడు ఇక్కడ ఏముంది నేర్చుకోవడానికి? అదేదో పైనే ఉంటే సరిపోతుంది కదా! మన ఆత్మాయనం బుక్‌లో కూడా సూక్ష్మ శరీరంలో సూక్ష్మ లోకంలో ఎలా ఉంటదంటే మనకేది కావాలంటే మన మనసులో కోరిక రాగానే అది మన ముందు కనిపిస్తదనమాట. అలా అక్కడే ఉండొచ్చు కదా! మరెందుకు భూమి మీదకొచ్చాము? అలా అక్కడే ఉంటే మన ఆత్మ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉండదు. అదే భూమి మీదకొచ్చి ఈ అనుభవాన్ని పొందామనుకోండి, అప్పుడు మాత్రమే ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అంటే భూమి మీదకి ఒక అనుభవం కోసము భూమి మీదకి రావడం జరుగుతది. ఇంకా ఇంకొకటేంటంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంటది. తను గతంలో స్వేచ్ఛను దుర్వినియోగం చేయొచ్చు. లేకపోతే ఈమె భర్త ప్రేమ కావాలి అనే అనుభవంతోటి రావచ్చు. ఇలా ఎన్నో విషయాలు కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలనేసంటే మన జీవితంలో ఉన్న లోటుని వదిలేసి, మన జీవితంలో ఉన్న మన జీవితంలో ఇవ్వబడిన ఆ యొక్క అద్భుతమైన జీవితాన్ని ఏదైతే ఇచ్చారో, మన జీవితంలో ఏవైతే ప్లస్‌లున్నాయో దాన్ని చూస్తూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి. మరి అలా చేయాలంటే ఏం చేయాలంటే, మనలో ఈ పంచేంద్రియాలు యాక్టివేషన్‌లో ఉండాలి. అలా ఉంటే మనం దాన్ని చూడగలుగుతాము, ఎంజాయ్ చేయగలుగుతాము. అయితే ఇక్కడేంటంటే చాలా వరకు మనం చూస్తుంటాము. చేతులు లేని వాళ్ళు
కాళ్ళకి ఎక్కువ వాళ్ళకి శక్తి ఉంటది. ఏదైనా డాన్స్ పరంగా కానీ, ఇంకొక దానివి ఏదైనా పరంగానే చేస్తారు. అదే కాళ్ళు లేని వారు చేతులతో ఎక్కువ పవర్ వినియోగించుకుంటారు. అంటే ఎక్కువ పని చేయగలుగుతారు. అదే చేతులు లేని వారు కాళ్ళతో చేస్తారు. ఇలా డాన్స్ గాని ఏదైనా సరే ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఒక దాంట్లో మైనస్ చేయబడిన లోటుని ఇంకో దాంట్లో ప్లస్ చేయడం జరుగుతది. అయితే మనము ఇక్కడ ఆహ్, మన జీవితంలో ఈ పంచేంద్రియాలను యాక్టివేషన్ చేసుకుంటే నెక్స్ట్ మెట్ ఏంటంటే సిక్స్త్ సెన్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేషన్‌లోకి వస్తది. అయితే ఈ పంచేంద్రియాల్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఈ పంచేంద్రియాలను ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ముందు మనకి ఆహ్, హ్మ్, కళ్ళు గురించి తెలుసుకుందాం. మనము చూడండి ఈ పంచేంద్రియాలని వీటిని ఈఎస్పి పవర్ అని కూడా అంటారు. అంటే ఈ పంచేంద్రియాలు యాక్టివేషన్ చేసుకునే విధానాన్ని ఈఎస్పి పవర్ అంటారు. అయితే దీన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ఉదయానికే ఒక 5:30, 6 లేకపోతే 6, 6:30 ఈ టైంలో నిద్రలేసి డాబా మీద కూర్చోవాలి. డాబా మీద కానీ, ప్రకృతిలో ఇంకెక్కడ కానీ దూరంగా అంటే ఎత్తైన దాని మీద కూర్చుంటే మనకు అన్ని చక్కగా కనిపించే విధంగా ఉంటది కాబట్టి డాబా మీద కూర్చొని సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఇంకా ధ్యానంతో పని లేదు ఇక్కడ. ధ్యానం చేయనవసరం లేదు. కళ్ళు తెరిచే చక్కగా అన్ని చూస్తూ, గమనిస్తూ ఉండాలనమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రద్ద. గ్రద్ద చూడండి ఎంత పైనుంటది. ఎన్నో మీటర్లు, కిలోమీటర్ల పైనుంటదనమాట. పైన తిరుగుతూ, తిరుగుతూ కిందున్న ఆ కోడి పిల్లల్ని కానీ, ఎర్రలను గాని ఎలా చూస్తుంది? అంత దూరం నుంచి కిందకి ఎలా చూస్తుందంటే, దాంట్లోన ఆ కంటికి అంత పవరుంది. మరి మనకు లేదంటే మనం కూడా ఆ జన్మలో అన్నీ అనుభవించే కదా ఈ జన్మకొచ్చాము. అంటే ఆ శక్తి మనలో ఉంది. కాకపోతే ఏంటంటే, మనం దాన్ని యాక్టివేషన్ చేసుకోకపోవడం వల్ల అది నిద్రాణంలోనే ఉండిపోయేవి. అంటే ఆటికి సంబంధించిన న్యూరాన్స్ అవన్నీ ఉంటాయి కదా బ్రెయిన్‌లోన అవన్నీ నిద్రాణంలోకి వెళ్ళిపోయేవి. చూడండి మనం ఏదైనా సరే వస్తువు ఉపయోగిస్తూనే ఉంటే అది వర్క్ బాగా చేస్తది. లేదు దాన్ని ఒక నెల రోజులు పక్కన పడేసామనుకోండి, మళ్ళీ తీసుకొనొచ్చి మనము దాన్ని యూజ్ చేసినప్పుడు అది పని చేయదనమాట అంత వేగము. ఫస్టు దానికి ఆహ్, హ్మ్, ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట. మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తూ మళ్ళీ యూజ్ చేయాల. అలా అయితే మనం ఏం చేయాలి అనేసంటే, మన కళ్ళును ఇలా యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకోవాలంటే ఏంటి? అంటే గ్రద్దలో ఏ విధమైన పవర్ ఉందో మనలో కూడా అదే ఉంది. దాన్ని యాక్టివేషన్ చేయాలంటే చక్కగా డాబా మీద కూర్చొని, కళ్ళు తెరిచి అన్నీ గమనించాలి. మనకు కనిపించిన ప్రతి దాన్ని గమనిస్తూ ఉండాలి. ఒకటయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇంకొకటయిపోయిన తర్వాత ఇంకొకటి. ఇంకా అంటే సుదూరంగా చూస్తూ ఉండాలి. ప్రతి చిన్నదాన్ని పిన్ టు పిన్ గమనిస్తూ ఉండాలి. అలా గమనించడం వల్ల మన బ్రెయిన్‌లోన ఆ శక్తి అన్నమాట యాక్టివేట్ అవుతది ఆటోమేటిక్‌గా. అయితే అది చెయ్యాలంటే ఏంటంటే, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు కేటాయించాలి కళ్ళుకి మాత్రమే. కళ్ళుకి మాత్రమే పని చెప్తూ టైం కేటాయించాలి. అలా ప్రతి చెట్టుని చూడాలి. వాటి ఆకుల్ని, వాటి రమ్మల్ని, సూర్యకిరణాల్ని, ఆ సూర్యకిరణాలు ఆ చెట్లు ఆ యొక్క ఆహ్, ఆకుల మీద పడి ఎన్ని వర్ణాలుగా విడిపోతున్నాయి, అవన్నీ చూస్తూ, చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా ఈ యొక్క కంటికి సంబంధించింది ఆ శక్తి యాక్టివేషన్ జరుగుతది. నెక్స్ట్ ఏంటంటే వాసన. వాసనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కుక్క. మనందరికీ తెలుసు. ఏదైనా స్మెల్ చూపిస్తే అదనమాట మళ్ళీ ఆ స్మెల్ ఎక్కడొస్తదని అది గుర్తించగలుగుతది. ఆ విధంగే కదా పోలీసులు గట్టా దొంగల్ని పట్టుకోగలుగుతారు. అయితే మనకు కూడా అంత పవరుంది. మనకు కూడా అంత శక్తి మన లోపల కూడా ఉంది. అయితే మనమేం చేస్తాము ఇంట్లో కూరలు ఏదో పక్కింట్లో వంటలు ఈ స్మెల్‌కే పరిమితం అయిపోయింది కానీ ఇంకా దానికి మించింది మన లోపల ఉంది ఆ శక్తి అనేసి మనకి తెలీదు. అయితే దాన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలంటే చక్కగా డాబా మీద కూర్చొని 10 నిమిషాలు కళ్ళకిస్తే, ఇంకో 10 నిమిషాలు మన ముక్కుకి. ఏ స్మెల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడేటప్పుడు యొక్క వర్షము ఎలాంటి స్మెల్ వస్తుంది, భూమి మీద పడినప్పుడు ఆ మట్టి ఎలాంటి స్మెల్ వస్తుంది, లేకపోతే ఆ చుట్టూ ఉంటాయి కదా! ఏవైనా గాలితో ఎన్నో రకాల వాసనలు మనకి వస్తాయన్నమాట. అవన్నీ మనము ఒక్కొక్కటి మనము గుర్తిస్తూ ఉండాలన్నమాట.
ఈ స్మెల్ ఓకే అయిపోయింది, నెక్స్ట్ వేరే స్మెల్, నెక్స్ట్ ఇంకా 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 ఏదో వస్తుందని అలాగా మనము చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాల వరకు ఆటోమేటిక్ గా ఈ యొక్క శక్తి మనలోన యాక్టివేషన్ జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఏంటంటే నాలుక. నాలుగుకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాము. పాము చూడండి, ఆహ్, తన నాలుకని బయటికి పెడుతూ లోపలికి తీసుకుంటూ ఉంటది. మరి అది ఎందుకు అలా చేస్తదంటే, గాలి ద్వారా మన మన మీద నుంచి గాలి వెళ్తది కదా! ఆ గాలిలోన కొన్ని కణాలనమాట అది పసిగడతదనమాట తన యొక్క నాలుకతోటి. పసికట్టి ఓకే. ఇ ఇ ఇవి మనిషికి సంబంధించిన స్మెల్లు. అదే మనిషికి సంబంధించిన కణాలు అనేసి అదనమాట అటువైపు మరెళ్ళదు. వేరే వైపు తన రూట్ మార్చుకుంటది. ఇంకొకటేంటంటే పక్కన నుంచి మళ్ళీ ఎలుకలు గాని, కప్పలు గాని ఇలాంటివి వచ్చినప్పుడు అది కూడా ఆ విధంగా నాలుకతోటి పసికట్టి అప్పుడు అటువైపెళ్లి తన ఆహారాన్ని తీసుకుంటది. అయితే మన లోపల ఈ శక్తి ఉంది. చూడండి, ఈ జంతు ప్రపంచంలో ఎక్కడా లేనిది మానవుని యొక్క నాలుక మీద ఆ యొక్క రుచి మొగ్గలనమాట ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా ఆస్వాదించే గుణం ఎవరికి ఉందంటే మనిషికి, మానవుడికే ఉంది. మరి దీన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనేసంటే, మనం ఏం చేస్తాం నార్మల్‌గా నోట్లో ముద్ద పెట్టామా, గుడెక్కన మింగామా అన్నట్టుగా ఉంటది. కానీ అలా కాకుండా నోట్లో ఏది పెట్టుకున్నా, ఒక లడ్డూ కానివ్వండి, లేపోతే ఒక హ్మ్ జాంగ్రీ కానివ్వండి, ఏదైనా సరే ఒక గులాబ్ జామ్ కానివ్వండి, ఏది పెట్టుకున్నా సరే దాంట్లో ఏమేమి మిక్స్ అయ్యున్నాయి అని ఆస్వాదిస్తూ దాన్ని తిన్నప్పుడు మన లోపల ఆ రుచి టేస్టింగ్ ఇవుంటాయి కదా! ఆ రుచి మొగ్గలు అవన్నమాట యాక్టివేషన్ జరుగుతది. జరిగి ఇంకా అద్భుతంగా బావుంటదనమాట. అందుకే మనము ఏది తిన్నా సరే అలా తినాలి. ఇంకా గబెక్కన అలా తినకుండా ఆస్వాదించుతూ, ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడు ఆ యొక్క యాక్టివేషన్ జరుగుతది నాలుకకి సంబంధించిన, రుచికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే స్పర్శ. స్పర్శ విషయానికొస్తే దున్నపోతు. దున్నపోతండి. ఎందుకంటే మనము ఎప్పుడు ఎవరికైనా తిట్టేటప్పుడు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా నీకేది తెలియటం లేదు ఏంట్రా అనేసి అంటాము. కానీ దున్నపోతుకి గానీ, లేకపోతే మన చుట్టూ ఆవులు, గేదెలు ఇవి ఉంటాయి కదా! వాటికి ఎక్కువ స్పర్శ ఉంటది. మనకు తెలియక మనము అలాగ వాటి పేరెట్టి తిడతాం కానీ ఇంకెప్పుడు అలా తిట్టకూడదు. ఎందుకంటే ఒక ఈగ దాని మీద వాలినా సరే, దోమ వాలినా సరే, అది శరీరం ద్వారా జరుకేస్తదనమాట. అంటే శరీరాన్ని ఇలా కదుపుతది. ఆ జరుకిచ్చినప్పుడు అవేవి కొట్టలేవనమాట. అక్కడ కొట్టకుండా వెళ్ళిపోతాయి. అదే మనిషి ఒకవేళ టీవీ చూసినా, లేకపోతే ఇంకేదైనా పనిలో నిమగ్నమైపోతే ఎన్ని దోమలు కుట్టినా సరే స్పర్శే ఉండదు. కనుక మనకంట వాటికే ఎక్కువ స్పర్శ ఉంటది. అయితే మన లోపల ఈ స్పర్శ ఉంది. కానీ అది నిద్రాణంలో ఉండిపోయింది. మరి దాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనేసంటే, మనము ఏ ఏ ఏ పని చేసినా సరే, ఒక ప్రకృతిలోకెళ్ళినా సరే, ఈ ఫోటోలు, ఈ యొక్క సెల్ఫీలు అవి పక్కన పెట్టి, దాన్ని స్పర్శించడము, ఆ చెట్టుని స్పర్శించడము, ఆ ఆకులను స్పర్శించడము, చిన్న పిల్లలతోటి ఆడుకున్నప్పుడు వాళ్ళ బొగ్గలను స్పర్శించడము, మనకి ఏవైనా సరే చక్కటి గిఫ్ట్స్ గట్రా ఉంటాయి కదా! చిన్నప్పుడు ఆడుకునేవి కానీ, లేపోతే చిన్నప్పుడు ఏవైనా ఉంటాయి కదా! దాన్ని స్పర్శిస్తూ ఉండడము. ఇంట్లోన ఏదైనా వస్తువులు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాయి, ఆ వస్తువులను స్పర్శించడము, లేపోతే మనము స్కూటీ మీద, కారు మీద వెళ్ళేటప్పుడు వాటిని స్పర్శిస్తూ ఉండటం వల్ల మనలోన ఆటోమేటిక్‌గా ఆ స్పర్శకు సంబంధించిన శక్తి యాక్టివేషన్‌లోకొస్తది. అలా ఈ యొక్క శక్తిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చెవులు. చెవులు మాస్టర్స్. ఇది దీనికి సంబంధించిన జీవి ఏదంటే గబ్బిలము. గబ్బిలం చూడండి తనకి వినిపించదు. కానీ తన నోటి నుంచి ఒక రకమైన సౌండు వస్తది బయటికి. అంటే విడుదల చేస్తది. ఆ సౌండ్‌ని నానో సెకండ్‌లో అది రిటర్న్ వచ్చినప్పుడు తను గమనిస్తదనమాట. అంత అవేర్‌నెస్‌గా ఉంటది. ఒకవేళ వేగం వచ్చేసిందనుకో, తన నోటి నుంచి వచ్చిన సౌండ్ రిటర్న్ వేగం వచ్చిందంటే, అక్కడేదో అడ్డుపడుతుంది అనేసి అది అటువైపుగా మరి వెళ్ళకుండా వేరే దిశను మార్చుకుంటది. అంత ఫాస్ట్‌గా అది వింటదనమాట తన చెవుల ద్వారా. తన చెవుల ద్వారా.
అంటే తనకి కళ్ళు కనిపించవు కాబట్టి తన చెవుల ద్వారా ఆ విధంగా ఆ యొక్క శక్తి తనలో యాక్టివేషన్‌లో ఉంటది. అయితే దీన్ని మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే, మనం చూడండి ఒక క్లాస్ చెప్తూ ఉంటాము. కానీ లేకపోతే వింటుంటాము. కానీ మన మైండ్ ఎక్కడికో వెళ్ళొచ్చేస్తది. అప్పుడు అనుకుంటాము ఇక్కడ ఏటో చెప్పారు నేను మిస్ అయిపోయాను అనేసి. మరి అంటే మనలో ఆ శక్తి లేదా అంటే ఉంది. కాకపోతే అది యాక్టివేషన్ లేదు. మరి ఏం చెయ్యాలి? మరి ఏం చేయాలంటే దీనికి గూడా ఓ 10 నిమిషాలు టైం ఇచ్చి డాబా మీద కూర్చొని అన్ని శబ్దాలను గమనిస్తూ ఉండాలి. ఏ శబ్దము ఎక్కడి నుంచొస్తుంది? ఎంత దూరం నుంచి ఇంకా వింటూ ఉంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు కూడా మనం వినగలుగుతామనమాట. అలా దీన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. అయితే ప్రతిదాన్ని మనం యాక్టివేషన్ చేసుకుంటే ప్రతిదానికి 10 నిమిషాలు టైం ఇచ్చుకుంటూ యాక్టివేషన్ చేసుకుంటే మనలో ఈ పంచేంద్రియాల శక్తి పెరుగుతది. ఆటోమేటిక్‌గా ఈ మెట్టు ఎక్కాము అంటే సిక్స్త్ సెన్స్ అన్నది మన లోపల యాక్టివేషన్‌లోకి వస్తదనమాట. ఈ సిక్స్త్ సెన్స్ గురించి ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేశారు. అసలు ఈ ఈ యొక్క ఈ పంచేంద్రియాల శక్తిని ఈఎస్‌పి అంటారు. ఈఎస్‌పి అంటే ఏంటంటే ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ అనమాట. దీని గురించి శాస్త్రవేత్తలు ఇప్పుడు జంతువుల మీద కూడా పరిశీలన చేసి ఎన్నో విషయాలు మనకి అందించారు. ఇంకా దీని గురించి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించడానికి సుందరమ్మ మేడం గారు రెడీగా ఉన్నారు. ఓకే మేడం. వెల్కమ్. మ్యూట్‌లో ఉన్నారు. ఆపేసింది. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసిన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, కళల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. నాకు కళల ద్వారా జ్ఞానాన్ని అందించిన ప్రశాంత మేడం గారికి, మానస మేడం గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్. ఇప్పుడు పంచేంద్రియ శక్తుల గురించి రోహిణి మేడం చాలా అద్భుతంగా వివరించారు. అవి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి మేడం చాలా చక్కగా చెప్పారన్నమాట. అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు వీటిని ఎలా మనం యాక్టివేషన్ చేసుకోవాలో మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు జంతువులకి 6 సెన్స్ ఉంటుంది. అంటే ఈఎస్పి ఉండడం వల్ల అవి ఎలా మరణిస్తాయో తెలుసుకుందాం. హిమాలయ యోగులు వాళ్ళు ఆ యొక్క మంచు పర్వతంలో ధ్యానం చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా వచ్చిందో అలా ఆ శక్తి గురించి తెలుసుకుందాం. అంటే ఎప్పుడైతే ఈ పంచేంద్రియ శక్తుల్ని మనం ఉపయోగించుకుంటామో అది ఈఎస్పిగా మారి అది 6 సెన్స్గా యాక్టివేషన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు జంతువులో ఈఎస్పి పవర్ ఉండడం వల్ల అవి సహజంగా మరణిస్తాయి. ఇప్పుడు చూడండి ఒక కోతి ఎక్కడైనా సహజంగా మరణించిన కోతిని చూసుంటామా? లేదు. ఎక్కడైనా ఎవరైనా కొట్టి చంపేసున్నా, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన కోతులు చూస్తాం. ఇయి ఎలా చనిపోతాయంటే, వాటికి చనిపోయే ముందు ఒక అరగంట ముందు తెలుస్తదంట. వాటికి మరణ సమయం వచ్చిందంటే అరగంట ముందు ఒక గొయ్యను తవ్వుకొని గొయ్యిలో పడుకొనేసి పైన మట్టిని కప్పేసుకుంటాయంట కోతులు. అంటే అప్పుడు ఈ యొక్క పరిశోధన చేసేటప్పుడు శాస్త్రజ్ఞులు గూడా ఆశ్చర్యపోయారంట. అంటే కోతులు ఆత్మహత్య చేసుకున్నాయేమో అని అనుకున్నారంట. కాదు. ఎందుకంటే వాటికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఒక గొయ్యను తవ్వుకొని దాంట్లో పడుకొని మట్టిని కప్పేస్తాయంట. ఎందుకంటే వాటికి తెలిసిపోతది. ఎందుకంటే వాటికి ఈఎస్పి పవర్ ఉంది కాబట్టి వాటికి తెలిసిపోతది. తర్వాత చూడండి పాము గాని, గ్రద్ద గాని, కాకులు గాని ఏవైనా గూడా పాము గూడా అంతేనంట. తను చనిపోయే అరగంట ముందు తెలిసిపోతది. అది గూడా గొయ్యి తవ్వుకొని గొయ్యి లోపలికి ముడుచుకొని పడుకునేసి మట్టిని పైన పోసేసుకుంటాదంట. దాని యొక్క కదులుతూ. అంటే ఇప్పుడు అవన్నీ సహజంగా మరణిస్తుండాయి. బయట ఎప్పుడు మనము సహజంగా మరణించిన పామును గూడా చూడలా. కొట్టి చంపేసిన పాములుంటాయి. కొన్ని యాక్సిడెంట్ ద్వారా చనిపోతాయి గదా! ఏదన్నా ఆ టైర్‌ల కింద అంటే అలాంటివి చూసుంటాం గానీ, సహజంగా మరణించిన పాములైతే ఎక్కడా చూడలేదు మనం. ఎందుకంటే వాటికి ఈఎస్పి పవర్ ఉంది గాబట్టి అవి వాటి మరణాన్ని తెలుసుకునేసి
అయిపోయి గొయ్యి తవ్వుకొని పడుకునేస్తాయి అన్నమాట. ఈ పక్షులు కూడా అంతే. కాకి కూడా అలాగే చనిపోతదంట. సహజంగా చనిపోయిన కాకిలు మనం ఎక్కడా చూడలేదు. ఒక కరెంట్ స్తంభం యాక్సిడెంట్ కింద పడిపోతాయి కదా! అలాంటివి చూసాం గానీ సహజంగా చనిపోయిన కాకిలు మాత్రం ఎక్కడ చూడలేదన్నమాట. కొన్ని పక్షులు వాటికి చనిపోతాయని తెలిసినప్పుడు ఆ యొక్క కొండ ప్రాంతంలోకెళ్ళి అలాగే ముడుచుకొని అలాగే ప్రాణాలు వదిలేస్తాయంట. అంటే ప్రతి ఒక్క జంతువు గాని, పక్షులు గాని అవి సహజంగా మరణించేటప్పుడు అయి గొయ్యి తవ్వుకొని ఆటికి తెలిసిపోతది ముందుగానే. అక్కడ పడుకునేసి మట్టిని కప్పేసుకుంటాయి. ఎందుకంటే వాటికి ఈఎస్‌పీ పవర్ ఉంది గాబట్టి అలా జరుగుతాయి. కానీ ఇది పవర్ మనకు గూడా ఉంది. కానీ అది మనకు తెలీదు. నిద్రాణంలో ఉంది. మన చైతన్యం నిద్రాణంలో ఉంది. ఎందుకంటే మనం గూడా ఆ యొక్క జన్మలు తీసుకొని అయన్నీ యాక్టివేషన్ చేసుకొనే మానవ జన్మలకొచ్చాం. అందుకని ఎందుకంటే అవి సహజంగా జీవిస్తాయి. ఎలా అంటే వాటికి అవి ఆహ్, కుటుంబం గాని ఏటిలో ఇన్వాల్వ్ అవ్వవు. తనకేం కావాలో ఆడవరకే ఆహారాన్ని సంపాదించుకొని తిని ఆటి జీవితాన్ని జీవిస్తాయి. మనకలా గాదు. కుటుంబం ఉంటది. భర్త, పిల్లలు ఈ ఈళ్ళందరి గురించి ఆలోచిస్తాం. అందుకని మన యొక్క ఈఎస్‌పీ పవరు మన చైతన్యం మరుగున పడిపోయి ఉంటది. ఎందుకంటే నిద్రాణంలో ఉంటది మన చైతన్యం. అందుకని మనము ఏం తెలుసుకోలేం. ఇయన్నీ యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం కొంత సమయాన్ని దీనికి పెట్టాలి. అంటే ఈ పంచేంద్రియాలను ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో ఇది ఈఎస్‌పీ యాక్టివేషన్‌కి దారి తీస్తుందన్నమాట. ఈ ఈ 5 పంచేంద్రియాల యాక్టివేషన్ ఈఎస్‌పీకి దారి తీయాలంటే ఆహ్, ఈటి కొన్ని ఇంకా జంతువులు ఇంకా కొన్ని ఉండాయి. ఇప్పుడు చూడండి వర్షం వస్తది గదా! వర్షం వచ్చినప్పుడు కప్పలు అరుస్తాయి. మనకు తెలిసిపోతది. ఓహో! కప్పలు అరుస్తున్నాయి గాబట్టి వర్షం వస్తదని. మా ఊర్లో అయితే వర్షం పడకపోతే కప్పల్ని ఊరేగిచ్చేవోళ్ళు. నీళ్ళల్లో ఏసి నెత్తిన బెట్టుకొని ఊరేగిస్తే ఆ కప్పలు ఊరేగించేటప్పుడు అరిసినప్పుడు ఆ రోజు నైట్ ఫుల్లుగా వర్షం వచ్చేదన్నమాట. ఆటికెలా తెలుస్తుందంటే వాటికి ఈఎస్‌పీ పవర్ ఉంది గాబట్టి వాటికి తెలుస్తదని. ఈ ఈ ఈఎస్‌పీ పవరు అధికంగా ఉండేటువంటి ఒక జంతువు ఏదంటే ఆల్చిప్ప. ఈ ఆల్చిప్ప సముద్ర గర్భంలో నివసిస్తుంటది. ఇది శరదృతువులో వర్షాలొస్తాయి కదా! అప్పుడు ఈ ఈ యొక్క ఆల్చిప్ప సముద్ర గర్భంలో నుంచి పైకి తేలి చినుకులుని నోరు తెరిసి పైనుంచి 1, 2, 3 చినుకుల్ని లోపలికి తీసుకునిన తర్వాత ఆల్చిప్ప మూసేసుకుంటది. మూసుకొని మళ్ళీ తిరిగి సముద్ర గర్భంలోకెళ్ళిపోతది. ఎళ్ళిపోయి దాన్ని ముత్యంగా మారుస్తది. అది ఆ భగవంతుడు తనకిచ్చిన వరం అయ్యుండొచ్చు. అది మార్చినప్పుడు మనం ఇప్పుడు వాడేటువంటి ముత్యాలన్నమాట. అవి చనిపోయినాక తీస్తారంట కొంతమంది. కొంతమంది అంటే బతికుండంగానే వాటి పొట్ట చీల్చి తన లోపలుండేటువంటి ఆ ముత్యాలని తీసుకొని షైనింగ్ జేసి బాగా వాటిని సానబెట్టి మనకమ్ముతారు. అందుకని ముత్యాలు వాడగూడదంటున్నారు సార్ ఇక్కడ. అయి గూడా హింసతో కూడుకున్నటివి. అంటే దానికి అంత పవర్ ఎలా వచ్చింది? తనకి ఈఎస్‌వి ఉపయోగించుకునేది గాబట్టి తనకు తెలుస్తుంది వర్షం ఎప్పుడొస్తది అనని. ఇప్పుడు ఈ ముత్యాలు హింసతో కూడుకున్నటివే. తర్వాత వచ్చి పట్టు వస్త్రాలు, పట్టు చీరలు గూడా వాడగూడదు. ఈటికి గూడా హింసతో కూడుకున్నటివి మనం వాడితే. తర్వాత లెదర్ బ్యాగులు వాటిని గూడా జంతువులు చర్మంతో తయారు జేస్తారంటారు గదా! వీటిని గూడా వాడబాకండి అంటున్నాడు. ఇది ఫస్ట్‌లో అయితే అందరూ చాలా మంది వాడేవాళ్ళు. ధ్యానానికొచ్చినాక చాలా మందయితే మానేశారు. ఎందుకంటే జంతువుల చర్మాలతో తయారు జేస్తారని, దాంతో తయారు చేస్తదని అంతకుముందు తెలీదు. నా వరకైతే తెలీదు. అప్పటాంచి వాడటం లేదు. తర్వాతొచ్చి కొన్ని ఫ్యాషన్ వస్తువులు గూడా వాడబాకండి. ఇవి గూడా హింసతో కూడుకున్నటివే అని అంటున్నారు. ఎప్పుడైతే మనము ఈ 5 పంచేంద్రియాలని యాక్టివేట్ చేసుకుంటామో ఈఎస్‌పీగా మారి అది 6 సెన్స్‌కు దారి తీస్తుంది. వీటిని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం కొన్ని ప్రాక్టీస్ చేయాలి. మనలో సెన్సింగ్ పవర్ పెంచాలంటే మనం కొన్ని చేయాలి. ఒకటి ప్రతి చిన్ని విషయాన్ని, పెద్ద విషయాన్ని గమనిస్తూ ఉండాలి. కళ్ళతో, చెవులతో, ముక్కుతో. ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదా! డాబా మీదెక్కి ప్రతి దాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు మనలో ఈ యొక్క
పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మనలో అవేర్‌నెస్ లేదు. భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు. కానీ మనం వాటిని ఉపయోగించుకోం. అయ్యున్నాయని గూడా మనకు తెలీదు. ఎలా అంటే ఇప్పుడు పాలుండాయి. పాలలో నెయ్యొస్తది. మనకు తెలీదు గదా! మనం ఏం జేస్తాము, పాలు కాచి, పెరిగేసి దాన్ని చిలికి, వెన్న తీసి నెయ్యి కాస్తాం. అలాగా మన లోపల అన్ని పవర్సు, శక్తులుండాయి. కానీ అయ్యున్నాయని మనకు తెలీదు. ఇప్పుడు నా గురించి కొంచెం ఉదాహరణ చెప్తాను. నేను అంతకుముందు నాకు ఏమి తెలీదని నేను ఇంట్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా తట్టుకోలేక బయటెళ్ళిపోయేదాన్ని. గుళ్ళు కాడికెళ్ళిపోయి దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ప్రశాంతత అయినాక ఇంటికొచ్చేసేదాన్ని. ఇలా ప్రతిసారి చేయడం వల్ల ఇంక నా తర్వాత లాస్ట్ ఏం చేశానంటే, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను గదా! నేను ఓర్చుకోలేకపోతున్నాను. నన్ను నీ దగ్గర కన్నా తీసుకో. లేకపోతే ఇటిని తట్టుకునే శక్తి నాకియ్యి అని జెప్పేసి దేవుడి కాడికెళ్ళి అడిగాను. వచ్చినప్పుడు నుంచి నాకు ఏ సమస్యొచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి నాకొచ్చింది. అది నేనేమనుకున్నానంటే, అబ్బా! భగవంతుడి కాడికెళ్ళిపోయాను. నాకాయన ఆ శక్తినిచ్చాడు అనని చాలా అనుకునేదాన్ని. నాకు అర్థమైంది ఏందంటే, నాకేమీ తెలీదు. నేనింతే, నా జీవితం ఇంతే అననేసి ఎప్పుడైతే నేను అనుకున్నానో, నేను అలాగే జీవించేదాన్ని. ఏ ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. తెలియకపోయేటప్పటికి ఇంక అలాగే ఉంది గదా! ఎప్పుడైతే నేను భగవంతుడిని అనుకున్నానో, ఎప్పుడైతే అది నా లోపలికెళ్ళిందో, నా మైండ్‌కెళ్ళిందో, అప్పుడు నాకు కొంచెం తెలిసొచ్చింది. తెలిసి రావడం వల్ల నాకొచ్చే ప్రాబ్లమ్‌ని నేను దాన్ని ఎలా సాల్వ్ జేసుకోవాలో కొంచెం అర్థమైందన్నమాట. నాకప్పుడు అర్థమైంది. ఓహో! నాకొచ్చింది అనని ఈ క్లాస్ ఇనడం వల్ల అర్థమైంది. చాలా మంది చూడండి ధ్యానం చేయకపోయినా తనకి ఏ సమస్యలొచ్చినా వాళ్ళు ఈజీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో భర్తతో గాని, పిల్లలతో గాని, బయట వాళ్ళతో గాని ఎంత ఈజీగా చేసేస్తారంటే, అబ్బా! నేనేమనుకునేదాన్ని వాళ్ళకెంత తెలివుందో జూడు. మనకైతే ఏమీ తెలీదు అని అనుకునేదాన్ని. నాకర్థమైందంటే, ఈ ధ్యానం చేయకపోయినా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. నేను ఉపయోగించుకోలేదు. నాకు తెలియలేదని నాకు ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా అర్థమైందనమాట. సరే ఇప్పుడు రెండోది మనకు వచ్చే కళలను గమనిస్తూ ఉండాలి. అంటే మనకు రాత్రిలో వస్తుంటాయి జూడు. ఆ కళని గమనిస్తూ ఉండాలి. సార్ మనకి ఎన్నో సార్లు చెప్పి నిద్రబోయే ముందు ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో మనకు ఏం కావాలో కోరుకొని పడుకుంటే మనకు కలలో మనకేం కావాలో కర్మలు కావాలన్నా చూపిస్తారు. భగవంతుడితో మాట్లాడాలన్నా మనం మాట్లాడతాం. మనకయన్నీ గుర్తుంటాయి. అందుకని కళలు ఆహ్, వ ఎక్కువగా వస్తుంటాయి జూడు. వాళ్ళు మర్చిపోతుంటారు గదా! అలాగా మనకొచ్చే కళల్ని మనం గురు అలా గమనిస్తూ ఉంటే మనకు గుర్తుంటాయి. అలా వచ్చినా గూడా మనకు ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉన్నట్టు అర్థం. కళలు ఎక్కువగా వచ్చినాయనుకో మనకి ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉన్నదర్థం. కానీ మనం ఉపయోగించుకోవాలి. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలన్నమాట. సరే తర్వాత 3 రాయటం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం ప్రతి ఒక్కరు నేనైతే రాయికే ఇప్పుడు రాస్తే ఏడవ దిగడ చానా తప్పులు పోయేది. నాకర్థం కావడంలే. నేనొకటి రాయబోయి అదొకటి రాసేస్తున్నా. ఏందిరా ఇలా ఉంది అని అనుకునేదాన్ని. రాసేదాన్ని, మళ్ళీ కొట్టేదాన్ని, మళ్ళీ రాసేదాన్ని. అంటే అర్థమేందంటే ప్రతిరోజు మనము ఒక 10 నిమిషాలైనా రాస్తూ ఉండాలి. సార్ క్లాస్ ఇంటున్నాం రాసుకోవాలి. లేదంటే ఎక్కడికైనా క్లాసులకెళ్ళినాం సార్ అంటా ఉంటాడు. పెన్, నోట్స్ తెచ్చుకొని రాసుకోండి ఏదైనా చెప్పినప్పుడని. సర్లే ఏమన్నా రికార్డులున్నాయి గదా! ఇన్ని ఇచ్చలేను అనుకున్నాం. కానీ నాకర్థమైంది ఇప్పుడేందంటే, ఎప్పుడు రాస్తూ ఉంటే, అప్పుడు మనకు ఏ తప్పులు బాకుండా రాసుకుంటాము. అప్పుడు మనకు ఏది రాయాలని ఈజీగుంటదనమాట. అందుకని ప్రతి ఒక్కరు రోజుకి ఏదో ఒక 10 నిమిషాలు, అరగంటో ఏదైనా క్లాస్ ఇన్నప్పుడు రాస్తూ ఉండాలి. అప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంటుంది. 4 ఎక్కువగా ప్రకృతిలో గడపాలి. వారానికొక్కసారైనా మనం ప్రకృతిలోకి బోయి జీవించాలి. మన ప్రకృతిలో బోయి ఎలా ఉండాలంటే మౌనంగా ఉండి ప్రతి ఒక్క దాన్ని స్పర్శిస్తూ, ప్రతి ఒక్క దాన్ని గమనించాలి ప్రకృతిలోకెళ్ళి. అంతేగాని మన ఫ్రెండ్స్‌తో, బంధువులతో బోయి ఎంజాయ్ జేసేసి, ఆటలు ఆడేసి, పాటలు పాడేసి రాగూడదు. మనం అక్కరమే పోయి మౌనంగా ఆ ప్రకృతినంతా తిరిగినప్పుడు మనలో ఈఎస్‌పి యాక్టివేషన్ అవుతది. అలాంటి ప్లేస్‌లకి బోయినప్పుడు. అందుకే సార్ ఎక్కువగా మనల్ని ధ్యానానికి, ట్రెక్కింగ్‌లకి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు తపోవనంలో గూడా నీళ్ళల్లో ధ్యానం జేపిస్తాడు సారు. అలా ప్రకృతిలో తిప్పుతూ ఉంటాడు. అక్కడికి పోయినప్పుడల్లా మనల్ని.
అందుకు అలా ఎందుకు చేస్తాడు సార్ అంటే ఈఎస్పి యాక్టివేషన్ అవుతుంది. ఎందుకంటే మనం టౌన్‌లో ఉంటారు. ఎవరు పనుల మీద పడిపోతారు. తెలీదు కాబట్టి అందుకే సారు ఎప్పుడు గాని తపోవనం వెళ్తే ఈ 2 పనులు చేపిస్తాడు సారన్నమాట. ఈ ఈ ఈఎస్పి యాక్టివేషన్‌లో ఉంది. 6 సెన్స్ పవర్ మనలో ఉందాది లేదు తెలుసుకోవాలంటే, మనం మనలో కొన్నుంటాయి. అవేమిటో తెలుసుకుందాం ఇప్పుడు. ఇప్పుడేంటంటే మనం కొత్త ప్రదేశానికి పోయినప్పుడు, ఒక కొత్త సినిమా చూసినప్పుడు, కొత్త పుస్తకం చదివినప్పుడు ముందుగా మనకు అర్థమైపోతుంటది వాటి గురించి. ఓహ్! ఈ ఈ ఇది పుస్తకం చదివి నెక్స్ట్ ఇదొస్తది అని అర్థమైనప్పుడు మనలో సిక్స్త్ సెన్స్ ఉన్నట్టు. ఆ ప్రదేశానికి పోయినప్పుడు అమ్మ ఈ ప్రదేశాన్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉన్నట్టు. కొంతమంది మనుషులు చూసినా కూడా మనకేమనిపిస్తది వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది అని అనిపిస్తది గదా! మనకు అలా గుర్తులు మనకొస్తున్నాయంటే మన లోపల మనకు ఈ యొక్క ఈఎస్‌పి పవర్ మన దగ్గర ఉన్నాదని అర్థం అన్నమాట. ఎక్కువగా కలలు వస్తూ ఉంటే ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉన్నట్టు. కలలొచ్చే వాళ్ళందరికి మాత్రం ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉన్నట్టని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి. కలలైతే నేనైతే కలలు బాగా కనెక్ట్ అవుతాను. ప్రతి విషయానికి నేను కలల ద్వారానే తెలుసుకుంటాను. అదైతే నాకర్థమైంది. తర్వాత కొత్త వాళ్ళని మూడోదొచ్చి కొత్త వాళ్ళని ఎవరినైనా చూడగానే వాళ్ళని చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి. అంటే ఎవరైనా మన ఇంటికి కొత్త వాళ్ళొచ్చారనుకో, మనల్ని డబ్బులడిగారు. వాళ్ళు దేనికి అడుగుతున్నారు? వాళ్ళకి అవసరమై అడుగుతున్నారా? లేకపోతే మనల్ని మోసం జేయడానికి అడుగుతున్నారా అని అర్థం జేసుకోవాలి. అది ఎప్పుడు అర్థమవుతదంటే, ఈ ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు అర్థమవుతది. మన దగ్గరికి వచ్చి ఎవరన్నా పొగడతారనుకో, వోళ్ళు మనల్ని నిజంగానే పొగడుతున్నారా? లేకపోతే మనకు బిస్కెట్టేస్తున్నారా అని మనకు అర్థమైపోతది. ఇలా చాలా మంది అలాంటి స్థితిలోకి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు మా కంపెనీలో జాయిన్ అవ్వండి. ఇదొస్తది, అదొస్తది చాలా మంది చెప్తుంటారు. చూడండి ఒకరొచ్చి 10,00,000 1,00,000 గడితే 10,00,000 వస్తది. ఇలాంటి కంపెనీలుంటాయి గదా! వాటిలి గాని గాని మనం జాయిన్ అయినంటే ఇంకా ఆడికాడికి మన డబ్బులు గూడా పోతది. ఇలా ఒకసారి అనుభవం మాకు జరుగుంది. ఎందుకంటే సారు క్లాసులో గూడా ఇనుండవు. 1,00,000 కడితే 10,00,000 వస్తదంట. ఆడ ఏం జరుగుతదో మనం తెలుసుకోవాలి గదా! అలా తెలుసుకోకుండా మనం అంటే తెలుసుకోకుండా అక్కడ గాని మనం ఆ యొక్క అలాంటి విషయాలు మనం జాయిన్ అయినామనుకో మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం అవసరం లే. మనకు జ్ఞానం ఉండాలి. అంటే ఆడు ఆ కంపెనీ మంచిదా? కాదా? అని తెలుసుకునే స్థితి మన దగ్గరుండాలి. ఆ స్థితి మన దగ్గర లేనప్పుడు మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. అంటే అయ్యో! నేనెంత బుద్ధి లేని పని జేశాను. అక్కడ సైన్ బెట్టి ఇబ్బందులు పడ్డాను అని. ఇట్లాంటి వాళ్ళు చాలా మందైతే సార్ దగ్గరకొచ్చి ఇబ్బందులు ఎదుర్కొని సారు వాళ్ళకి అందరికి సాల్వ్ జేసుకునే మార్గాన్ని తెలియజెప్పారు. ఎందుకంటే అక్కడ మనలో ఉంది. కానీ ఆ చైతన్యం నిద్రబోతుంది. అయి ఎప్పుడు యాక్టివేషన్ అవుతాయంటే ఈ పంచేంద్రియాలు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు ఈఎస్‌పి యాక్టివేషన్‌కొచ్చి అప్పుడు సిక్స్త్ సెన్స్‌గా మారుతుందన్నమాట. ఇప్పటి వరకు నిత్య జీవితంలో ఎలా ఉండాలి అనని తెలుసుకున్నాం. అంటే ధ్యానం చేయకపోయినా మనలో జ్ఞానం ఉంటే మన ఏ సమస్యొచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటాది అని తెలుసుకున్నాం. ఇది తర్వాత ఇప్పుడు రు హిమాలయాల్లో ఉండే ఋషుల గురించి తెలుసుకుందాం. వాళ్ళు అక్కడ ఆ యోగులు యొక్క మంచు గడ్డగట్టే దగ్గర ఎలా ధ్యానం చేస్తున్నారు అనని ఇప్పుడు తెలుసుకున్నా. ఎలా అంటే వాళ్ళు బాడీ టెంపరేచర్ పవర్‌ని పెంచేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు అది ఎలా వస్తదంటే ధ్యానం చేయడం వల్ల ఈ పంచేంద్రియాలు యాక్టివేషన్ చేసుకొని ఈఎస్‌పి యాక్టివేషన్‌లో ఉంటది. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు ధ్యానంలో కూర్చొని వాళ్ళ మైండ్‌కి ఈ యొక్క నా శరీరం హీట్ అవ్వాలి అని మైండ్‌కి యాక్టివేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ శరీరం అంతా వేడిగా వచ్చేస్తది. అందుకనే వాళ్ళు హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ హాయిగా తిరుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మైండ్‌కి చెప్పుకున్నారు. నా యొక్క శరీరం హీట్ అవ్వాలని. అందుకని వాళ్ళు హాయిగా తిరుగుతుంటారు. తర్వాత ఇప్పుడు ఒకసారి సారు వాళ్ళు హిమాలయ టూర్‌కెళ్లారు. ఎళ్ళినప్పుడు ఆడొక తటాకం చూసి చాలా అందంగా ఉందనేసి సారోళ్ళందరూ దూకేసినారు. అది హిమాలయాలు గదా! దూకడమే సారోళ్ళకి 5 నిమిషాలు ఏం పని చేయలా. మొత్తం గడ్డగట్టిపోయింది శరీరం అంతా బయటొచ్చినాక. వచ్చేసినారు.
అప్పుడు ఏం చేశారంటే అక్కడ గైడ్ వస్తారు కదా, ఆయన్ని సార్ వాళ్ళు బాగా తిట్టి ఎందుకు చేశారు ఇలాంటి పని. అప్పటికే వాళ్ళ చేతులు కొంకర్లు తిరిగిపోతా ఉన్నాయంట. అప్పుడు వచ్చి వేడి నీళ్ళు కాసి పైన పోసేసి అవి వాళ్ళకి ఏమేమి చేయాలి అవన్నీ చేసినా శరీరం చక్కబడింది. ఎందుకంటే మనం ఎందుకు అలా తట్టుకోలేకపోయినాం, మన బాడీ అక్కడ తట్టుకోలేదు. వాళ్ళు అలా ధ్యాన సాధన చేసి వాళ్ళ బాడీకి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చెప్పి వాళ్ళ యొక్క శరీరాన్ని హిట్ గా పెంచేసుకున్నారు. అందుకని వాళ్ళు అక్కడ అంత ఆనందంగా తిరుగుతూ ధ్యానం చేసుకుంటా ఆ మంచులో కూడా కూర్చొని ఆ గడ్డల మంచులో కూరుకుపోయి ధ్యానం చేస్తా ఉంటారు వాళ్ళు. మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూసాం. మనకు హిమాలయ పర్వతాలు చూసినప్పుడు అక్కడక్కడ యోగులు కూర్చొని ఆ మంచు పర్వతాల్లో మంచులో కూరుకుపోయి కూడా ధ్యానం చేస్తా ఉంటారు అన్నమాట. అంటే మన శరీరంలో అన్ని రకాల సెన్సులు ఉన్నాయి. అవి మనకు మీరు ఎప్పుడు నాకు కమాండ్ ఇస్తారు, చెప్తారా, నేను మీకు ఉపయోగపడతాను అన్నట్టుగా ఎదురు చూస్తా ఉంటాయి. మన శరీరంలో అన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని మీరు అడిగితే నేను ఉపయోగపడతానని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము, నాకేం తెలీదు, నేను ఇంతే అని మనం గమ్మునుంటాం. కాబట్టి మన శక్తులు కూడా అలాగే మన చైతన్యం నిద్రాణంలో అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి ఈఎస్పి పెంచుకుంటాం అప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. తర్వాత రెండోది సూపర్ పవర్, స్ట్రెంత్ పవర్. ఇది ప్రతి ఒక్క మనిషి శరీరంలో ఉంటదన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆమె తన బిడ్డ ఆడుకుంటూ ఉంటే అది కారు వచ్చేస్తుందంట. కారు వచ్చేసినప్పుడు ఈమెం చేస్తుంది, అయ్యో నా బిడ్డ నేనేం చేయాలని ఆలోచన ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు పరిగిస్తా వచ్చేసి కారు నాకు చేత్తో లేపేసి బిడ్డలు తీసేసుకుంటదంట. తీసేసుకొని ఇంకా ఎత్తుకొని హాస్పిటల్కి ఎత్తుకెళ్తారు. సరే ఈమె ఎత్తుకొని వెళ్ళినారు కదా, సరే ఈమెని ఈ కారు ఎట్ట లేపింది, ఇంకెక్కడి నుంచి వచ్చింది ఇంత బలం అని చెప్పి సైంటిస్టులు అందరూ ఆమెని పిలిచి ఆమె మీద పరీక్షలు జరిగితే మళ్ళీ ఆమెను కారు లేపమంటే ఇంత కూడా కదిలించలేకపోయింది. ఎందుకు అక్కడ లేపిందంటే తన బిడ్డకి ఏమైపోతుందో, తన బిడ్డను కాపాడాలనే ఆలోచన తప్ప ఆమెకి ఇంకేం లేదు అక్కడ. అక్కడ ఆమె బిడ్డ కాకుంటే ఇంక వేరే వాళ్ళు ఉంటే చూస్తా ఉంటది, ఆమె ఏం చేయలేదు. ఎప్పుడైతే తన బిడ్డని తనను కాపాడుకోవాలని ఎప్పుడైతే ఆమె ఆలోచించిందో అప్పుడు ఆమెలో నుంచి ఒక లిక్విడ్ విడుదలవుతుందంట. అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు దాని పేరు ఇడనాడిలిన్ అనే లిక్విడ్ మన మైండ్ ద్వారా విడుదలైనప్పుడు అప్పుడు మన బాడీ అంతా యాక్టివేషన్ అయిపోతుందంట. అప్పుడు మనకు అనంతమైన శక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఆ శక్తి ద్వారా ఆమె కారు లేవదీసిందే గాని మామూలు తర్వాత ఆమె కారును కూడా కదిలించలేకపోయింది. చూడండి, ఇది చాలా మంది మనం వినట, అబ్బా అది చాలా బరువు అయినా నేను లేవదీసేసాను అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. అది అలా ఒక ఒక లిక్విడ్ విడుదలవుతుందంట మన మైండ్ నుంచి. అప్పుడు ఎంత బరువునైనా లేపేస్తాం. అది ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటది. ఆ క్షణానికి ఏదైనా ఆపద జరిగినప్పుడు ఆ లిక్విడ్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఆ క్షణానికి వాళ్ళు ఎంత బరువునైనా ఏదైనా లేవదీసేస్తారు. ఎవరైనా, అది నాలోనూ ఉంది, మీలోనూ ఉంది, అందరిలోనే ఉంది. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎలా ఎత్తాడు, ఆయనకి ఆ తపన, రాముడు లక్ష్మణుడు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని కాపాడాలన్న తపనతో ఆయన పర్వతాన్నే లేపుకొచ్చాడు. ఎందుకంటే ఆ క్షణానికి ఆ పవరు ఎవరికైనా వచ్చేస్తుంది. సూపర్ స్ట్రెంత్ పవర్ వచ్చేయడం వల్ల ఆయన పర్వతాన్ని తీసుకొచ్చేసినాడు అక్కడికి. తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఆయన పర్వతాన్ని తీసుకొచ్చినట్టుగాని ఇంకేమి ఎక్కడ చెప్పలేదన్నమాట. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కూడా చూడండి, చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని లేపేశాడు. మనం అనుకున్నాం, అయ్యో ఆయన పరమాత్మ లేపేశాడు, ఆయన వల్లే సాధ్యం అవుతుంది, మన వల్ల సాధ్యం ఏమవుతుందో అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరిలో ఉంది ఆ సాధ్యం. ఎందుకంటే ఆయనకి ఆ క్షణంలో ఆ సూపర్ స్ట్రెంత్ పవర్ యాక్టివేషన్ అవ్వడం వల్ల ఆయన తన కుటుంబం వాళ్ళందరినీ కాపాడాలి. తన ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉంటారు, వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆ కొండని లేపేసి చిటికిల వేలి మీద ఎత్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకెక్కడ కొండలు ఎత్తలేదు, ఏమీ చేయలేదు. అంటే ఎవరిలానైనా ఈ పవర్ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంటది. ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనలో కూడా ఉంటది. కానీ ఆ చైతన్యం అంతా నిద్రాణంలో ఉంటది. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు యాక్టివేషన్ చేసుకుంటామో ఈఎస్పి యాక్టివేషన్ అవి 6 సెన్స్ కి దారి తీస్తుంది అనమాట. అప్పుడు మనలో ఈ పవర్స్ అన్ని యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. అలాగే ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎమర్జెన్సీ వస్తుందో అప్పుడు మనకు తెలియకుండానే ఇలాంటివి మన లోపల నుంచి వచ్చేస్తా ఉంటాయి. తర్వాత ఇంకొక పవర్ ఏంటంటే నో పెయిన్ పవర్. అంటే దీని రమణ మహర్షి
ఆయనకి క్యాన్సర్ వచ్చింది చూడండి. అందరూ అయ్యో! క్యాన్సర్ వచ్చింది అంత నొప్పి ఉంటదని ఆపరేషన్ చేసుకోమంటే కూడా ఆయన చేసుకోలేదు. అది ఉన్నాయంట. ఆయన ఎలా రిలీజ్ చేశాడంటే ధ్యానంలో కూర్చొని నో పెయిన్ అని తన మైండ్‌కి చెప్పుకున్నాడు ఆయన. ఎప్పుడైతే మన మైండ్‌కి చెప్పుకుంటామో ఆ పెయిన్‌లంతా రిలీజ్ అయిపోతాయంట. ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఎప్పుడైతే మనం ఈ పంచేంద్రియాలని మనం యాక్టివేషన్ చేసుకుంటామో అది ఈఎస్‌పీకి దారి తీస్తది. అప్పుడు మనం ఏదైనా కోరుకుంటే జరుగుతదన్నమాట. మనకు ఆపరేషన్‌లు ఎలా చేస్తారంటే మనకు మత్తు ఇంజెక్షన్ ఏస్తారు గదా! ఈ మత్తు ఇంజెక్షన్ మన మైండ్‌కి నొప్పి లేకుండా అనే ఇస్తదంట. ఒక పవర్‌నిస్తది. నొప్పి లేకుండా చేసే అంటే పవర్ ఇస్తదంట. మనకేసే మత్తు ఇంజెక్షన్. అప్పుడు మనకు ఆపరేషన్ చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నొప్పొస్తదంటే ఇంకా ఆ యొక్క పవర్ ఉన్నంత సేపే మనకు నొప్పుండదు. మళ్ళీ ఆ పవర్ తగ్గిపోయినాక మళ్ళీ నొప్పి. మళ్ళీ టాబ్లెట్ ఏసుకోవాలి అన్నమాట. అట్లా మన మైండ్‌కే ఏదైనా చెప్తారు. అంత పవర్ ఉన్నది మన మైండ్‌లో. కానీ మనకేం తెలీదు. మనం మనం ఇంతే, మన జీవితం ఇంతేనని మనం ఇబ్బందులు, కష్టాలు, బాధలు పడుతున్నామే తప్పితే ప్రతి ఒక్క శక్తి మన లోపలే ఉంది. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తించి యాక్టివేషన్ చేసుకుంటామో అన్నిటి నుంచి మనం బయటపడొచ్చు. బాధలు, కష్టాలు ఏటి నుంచైనా బయటపడొచ్చు. అది నాకిప్పుడు అర్థమైంది. ఎందుకంటే నాకేం తెలీదు. నేను నేను అమాయకురాలిని అనేసి నేను ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎదుర్కోవడానికి కారణం నేనేనని తర్వాత నాకు అర్థమైంది క్లాస్ ఇంటా ఉంటే. తర్వాత భీష్మనుడు. భీష్మనుడు ఆయన చూడండి. ఆయనైతే నంబర్ 1 1000 బాణాలు శరీరంలో గుచ్చుకుపోయి బొట్టు బొట్టు రక్తం కారిపోతుంటే ఎంత బాధుంటది. మనకొక చిన్న సూది గుచ్చుకున్నా, కళ్ళు ముల్లు గుచ్చుకున్నా ఎంత నొప్పి కల్లాడతాం. ఆయనేం చేశాడంటే ఒక్కొక్క బాణాన్ని తన మైండ్ పవర్‌తో ధ్యానంలోకి వెళ్ళిపోయి విష్ణు సహస్రనామాన్ని చెప్పుతూ ఒక్కొక్క బాణాన్ని ఒక్కొక్క పెయిన్ రిలీజ్ చేశాడంట. ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క విష్ణు సహస్రనామాన్ని చేసుకుంటూ ఆయన తన యొక్క బాణం యొక్క నొప్పిని రిలీజ్ చేశాడంట ఆయన. ఎంత అద్భుతం! ఆయనే గదా! విష్ణు సహస్రనామాన్ని ఆయన ద్వారా మనకొచ్చింది. ఇప్పుడు మనం చెప్పేదంటే విష్ణు సహస్రనామం. ఆయన యొక్క బాణంలో నుంచి వచ్చిన నొప్పిని రిలీజ్ చేసింది ఆ యొక్క మనం చదివేటువంటి ఇప్పుడు విష్ణు సహస్రనామం. అలా ప్రతి ఒక్కటి ఆయనకే కాదు మనకు గూడా ఉంటాది. అవన్నీ మనము తెలుసుకోల. మన శక్తి నిద్రాణంలో ఉంది కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఆహ్, ఈఎస్‌పీని మనం చేస్తామో అప్పుడు మనకన్నీ వస్తాయి. ఈ శక్తులన్నీ మన దగ్గరికి వస్తాయి. తర్వాత 4 టైమ్ కంట్రోలింగ్ పవర్. అంటే మనం టయాన్ని గూడా కంట్రోల్ చేసేస్తాం. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడేం చేస్తాం? ఇది క్రిటికల్ పొజిషను. ఎత్తుకొని జవురుకొని హాస్పిటల్‌కి పోయి ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా బతికించుకోవాలని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆటోమేటిక్‌గా ఆ మనిషి హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళినప్పుడు ఆ డాక్టరు ట్రీట్‌మెంట్ ఇచ్చినప్పుడు బతుకుతాడు. డాక్టర్ అంటాడు, "అయ్యా! నువ్వు ఒక నిమిషంలో తీసుకురాకపోతే ఇతను చనిపోయుంటారంటారు." అంటే మనము ఎవ్వరికైనా ఆహ్, మైండ్‌ని కంట్రోల్ చేసే శక్తి మన దగ్గరుంది. ఒక ఆపదొచ్చినప్పుడు దాని నుంచి బయటపడే శక్తి మన దగ్గరకొస్తది. తర్వాత ఇలా ఈ 4 మనం యాక్టివేషన్ కావాలంటే, ఈ 5 పంచేంద్రియాలు మన లోపల పెట్టుకొని, ఈ యొక్క ఈఎస్‌పీని యాక్టివేషన్ చేసుకొని, దాని 6 సెన్స్‌కి దారి తీసి, ఇదే థర్డ్ ఐ పవర్‌గా గూడా యాక్టివేషన్ అవుతదంట. ఏవంటే ఈ యొక్క 4 ఏంటంటే బాడీ టెంపరేషన్ పవర్, తర్వాత సూపర్ స్ట్రెంత్ పవర్, తర్వాత నో పెయిన్ పవర్, తర్వాత 4 టైమ్ కంట్రోలింగ్ పవర్. ఎప్పుడైతే వీటిని మనం ధ్యానం చేసి ఈఎస్‌పీ యాక్టివేషన్ దాకా చెప్పుకున్నాం అనుకో ఇవన్నీ మనకొస్తాయి. అప్పుడు మన జీవితం గూడా అద్భుతంగా ఉంటది. మనం మరణించే సమయం గూడా మనకు తెలిసిపోతది. ఎప్పుడు మరణిస్తామని గూడా మనకే తెలిసిపోతదనమాట. అందుకని మనము ఈ 6 సెన్స్‌ని యాక్టివేషన్ చేసుకోవాలంటే, ఈ 5 పంచేంద్రియాలని యాక్టివేషన్ చేసుకున్నప్పుడు, ఈ ఈఎస్‌పీ యాక్టివేషన్ అప్పుడు, ఈ 6 సెన్స్ యాక్టివేషన్ థర్డ్ ఐ పవర్‌గా మారి, మన జీవితం మనకు అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎవరైనా మన దగ్గరకొచ్చారంటే, వాళ్ళు ఎందుకొచ్చారో మనకు తెలిసిపోతది. మన మరణ సమయం దగ్గరకొచ్చినప్పుడు, మనం ధ్యానంలో కూర్చొని మన మరణాన్ని కూడా వాయిదా వేసుకోవచ్చు. లేదు నేనిప్పుడు బాడోలేదు, నేను విశ్వానికి సేవ చేసుకుంటాను తండ్రి అంటే, మన యొక్క మరణాన్ని గూడా మనం వాయిదా వేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇయన్నీ యాక్టివేషన్ చేసుకుంటామో అప్పుడే మన జీవితం గూడా అద్భుతంగా, ఆనందంగా జీవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే సమస్యొస్తుందో, ఏదైతే బాధొస్తుందో దాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని దాటడానికి ఈజీయే గదా! ఏమంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటన్నిటిని ప్రకృతిలోకెళ్ళి యాక్టివేషన్ చేసుకోవాలి.
ఎక్కువ కళలకు కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్‌కి మనం కనెక్ట్ అవుతాము. ఇవన్నీ యాక్టివేషన్ అయినప్పుడు మనం 6 సెన్స్ మనకు యాక్టివేషన్ అయ్యి థర్డ్ ఐ పవర్‌గా వస్తుంది. అప్పుడు మనం చాలా అద్భుతంగా, ఆనందంగా జీవించొచ్చు. ప్రతి ఒక్కరు 6 సెన్స్‌ని యాక్టివేషన్ చేసుకొని ఆనందంగా జీవించవచ్చు. ఎందుకంటే మన సమస్య మనకు తెలిసిపోతుంది. ఏది ఎదురొచ్చినా మనకు తెలిసిపోతున్నప్పుడు మనం దాన్ని ఈజీగా మార్చుకోవచ్చు. అది ధ్యానం ద్వారా అయినా, ధ్యానం లేకపోయినా గూడా మనం మన లోపల ఉండే పవర్స్‌ని గుర్తించి ఏ ఆ శక్తిని మనం ఉపయోగించుకున్నప్పుడు మనం అద్భుతంగా జీవించొచ్చు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు. నాకు వింటున్న మీ అందరికీ కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ.